హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా భైరవ నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. అది నన్ను చూస్తూ ఇక్కడ కూర్చొని మా తల్లి గేట్ ఎప్పుడు తెచ్చిద్ది, లోపలికి ఎప్పుడు వస్తుంది అని అలా దిగాలుగా కూర్చుంటుంది. చూడండి భైరవానంగానే ఎట పలికిద్దు. భైరవా భైరవా, ఆ గేటులో నీ మూతి ఇరక్కపోయిందనుకో, లే పైకిలే. ఇదిగోండి మా ఇంటి వెదరు ఇలా ఉంటుంది. కాసేపు ప్రశాంతంగా పిల్లలు మా శ్రీవారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇలా కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఈ వెదర్ని ఆస్వాదిస్తూ కూర్చుంటా. ఇది నాకు చిన్న అలవాటు. ఇంతకుముందు ఇంకా మొక్కలు బాగా వేసేదాన్ని. ఇటు సైడు అంతగా గ్రోతింగ్ ఉండట్లేదు. ఏదో రోడ్లు వేస్తాము అని చెప్పేసేది ఇంటి ముందున్న మొక్కలన్నీ పీకేస్తుంటారు. రోడ్లు వేస్తున్నాం అనేది మొక్కలు పీకేసేది. ఇంకా అందుకో బాధగా ఉంది. నేను ఈ మధ్య వేయటం మానేశాను. అయినా కొంచెం ఆకుకూరలు, తోటకూర, పాలకూర, అక్కడ చుక్కకూర, అది పాలకూర, ఇది చుక్కకూర. ఇంటి ముందు తులసి చెట్టు, ఇట్లా వాకిలి ముందు ఇంటికి గేట్, ఇది గేటు పక్కన తులసి చెట్టు అనమాట. కొంచెం మాకు లోన్లీగా ఉంటుంది ప్లేసు. మా ఇంటి ముందు ముగ్గు చూసి భయపడకండి. పారిజాతాలు అట్లా విరబోస్తాయి అన్నమాట. చాలు, ఈ హ్యాపీనెస్ ఇంకేం కావాలంటారు? అవునా కాదా? కాసేపు సరదాగా ఇట్లా కూర్చుంటాను. మనసుకి హ్యాపీగా ఉంటుంది. డైలీ రొటీన్ ఇంకా మీకు తెలిసిందేగా, ఒక గృహిణికి ఏముంటుందో. అది ఉసిరి చెట్టు అక్కడ పక్కన. ఇంకా మీకు మొక్కలు ఉన్నాయి, ఒక వీడియో ఉంది, ఈసారి చేస్తాను. ఇంకా చాలా మొక్కలు ఉండేవి. 100 కుండీలు నేను ప్రిపేర్ చేసి మా ఇంట్లో నాటేదాన్ని. ఊరికనే అలా పోవటం, చనిపోవటం, మళ్ళీ తేవటం, చనిపోవటం, మళ్ళీ తేవటం. ఎంత ఎరువు వేసానో, ఎన్ని చేశాను. ఈ నేలకి మాకు మొక్కలు సరిగా రావు అనిపిస్తుంది. అప్పటికి ఊరుకోను, వేస్తూ ఉంటా ఏమిటి. అది పారిజాతం. ఆ పారిజాతం చెట్టుకే చిన్న తీగ కనిపిస్తుందా? అదిగోండి తీగ, అది తమ్మకాయ అన్నమాట. అక్కడి నుంచి అదిగోండి, అది తీగకి అక్కడ నుంచి చెట్టుకి అలా అల్లుకొని అదిగోండి పైకి ఆ తీగలు. అంటే ఆ చెట్టుకే, పారిజాతం చెట్టుకే తీగ అల్లుకొని ఉంది. కాయలు వస్తాయి. ఈరోజే కర్రీ చేశాను. మా దేవుడు బుద్ధ గారు, బుద్ధుడు పాట్స్లో అట్లా మొక్కలు వేసుకున్న బ్రహ్మజముడు. అదేంటో ఇది కూడా ఒక బ్రహ్మజముడికి సంబంధించిన ఒక జాతి. దాని పక్కన అది ఇష్టంతో మైలు కట్టేటప్పుడు అలా కలశం పెట్టించుకున్నాను. మా భైరవ్ మాత్రం అది ఏందో చేస్తుంది, ఆడుకుంటుంది. ఇది మా బయట వ్యూ అన్నమాట. వినాయకుడు, మా ఇంటి ముందున్న వినాయకుడు కొంచెం పాత మోడల్గా ఉంటుందండి. ఏదో మా ఇంటి మీద కూడా విఎస్ అనే లోగోలాగా ఉంటుంది. చూపిస్తాను ఇప్పుడు వీడియో. ఇది మా ఇంటి ముందు. ఇంకా లోటస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంతకుముందు ఇంకా చాలా బాగుండేది, బట్ ఈసారి ఇంట్రెస్ట్ లేక వదిలేసాను. ఒక బుడ్డి ముగ్గు అట్లా తులసి చెట్టు ముందు వేసుకుంటా. ఈ చెట్టు ఇప్పుడు ఒక వీడియోలో కూడా చూసుంటారు మీరు, తులసి చెట్టుని. అలానే ఇంకేం చూపిస్తానన్న ఒకే లోకు విఎస్ ఓకేనా. విఎస్ ఇదే నాది. విఎస్ అనే ప్రొఫైల్లో ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో లోగో అనమాట. ఓకేనా. ఉసిరి చెట్టు, మా బాబు ఈ ఉసిరి చెట్టుని నాటాడు. ఇది ఎలా అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. ఉసిరి చెట్టు ఉసిరికాయలు తెచ్చుకొని తిని, అమ్మ నేను వేస్తాను ఉసిరి చెట్టు కాయలు కాస్తుందమ్మా అంటే ఫుల్గా పిల్లలకి ఇది ఒక స్వీట్ మెమొరీ అనమాట. నా చిన్నప్పుడు నాకు ఒక స్వీట్ మెమొరీస్ ఉండేవి. అందరికీ ఉంటాయి మేబీ. చెట్లవి అలా దొంగలించి తీసుకొచ్చుకొని తినేయటం అట్లా చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఒక జామ చెట్టు ఉండేది నేను చదువుకునేటప్పుడు. అది పిల్లలకు కూడా రేపు పెద్ద అయిపోయి ఇక్కడ అక్కడ వచ్చి ఉసిరి చెట్టు ఉండేది, ఎలా కోసుకొని తినేవాళ్ళము అని అనుకుంటారన్న ఉద్దేశంతో ఈ చెట్టుని మాత్రం
ఇలానే ఉంచా. మా బాబు నాటాడు చాలా, ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఫుల్గా కాయలు వస్తాయి, చెట్టుకున్నాయి. ఇంకా ఇదంతా నాటాను అంతకుముందు మొక్కలు. కానీ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ మట్టి అంతా ఇలా రాళ్ళు అవన్నీ వేయటంతో భూమిలో నుంచి మొక్కలు రాలేకపోతుంటే ఇప్పుడు వదిలేసేసాను. ఇక దోసకాయ హ్యాంగ్ అవుతుంది చూడండి, దోసపాకు. చెప్పాను కదా, నా వీడియోలన్నీ సహజంగా ఉంటాయి. ఏవో వెనక బ్యాక్గ్రౌండ్లు ఏం పెట్టి నేనేం చేయలేను. అందుకే నేను సహజ సిద్ధంగా ఉంటాయని మాత్రమే మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో నేను కన్సల్ట్ చేశాను. లోటస్ చేశాను, కానీ ఇది అంతగా రాకపోతుంటే మొన్నే క్లీన్ చేసేసి దీన్ని అసలు పాచింది ప్రస్తుతానికి. ఒక ఫ్లవర్ అయినా రాకపోద్దానని వెయిట్ చేస్తున్నా. మందారం, సందమల్లె, దొండపాది ఇప్పుడే వస్తుంది. అలా వేసాను మొన్న రీసెంట్గా. దీన్ని ఏమంటారు, గోవర్ధనం, కాకరపాదు, బచ్చల 2 మిక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఎత్తే చనిపోయింది, ఇక్కడ ఒక చెట్టు వేసాను పోయింది. ఇంకో పొట్లపాదు. ఎంత బాగు చేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. నేను ఒక్కదాన్ని బాగు చేయాలండి. అప్పుడప్పుడు మా బాబు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కొంచెం క్లీన్ చేస్తుంటాడు. ఎంతెంత మొక్కలు ఉండేవి ఇంతకుముందు. బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు ఒక వీడియో ఉండేది, మీకు చూపిస్తాను ఆ వీడియో, ఓకేనా. ఇది మా హౌస్. గోడ మీద మొక్కలు ఏమో ఫుల్గా ఉండే ఇదంతా అంతకుముందు. అదిగో ఆ మట్టి ఆనవాళ్ళు కూడా పోలేదు చూడండి. ఇదిగోండి, తీసేసాను ఇక విరక్తి వచ్చేసేసి. ఊరిక వాటిని చంపేయడం ఎందుకు అనిపించేసి తీసేసాను. ఇది మా ఇంటి బయట వెదర్ అన్నమాట. బాగుంది కదా గ్రీనరీ. మా ఫ్రెండ్ వచ్చినప్పుడల్లా ఫీల్ అవుతుంటుంది, అబ్బా నేను ఇలా మిస్ అయిపోతున్నానే నేను వెదర్ని అంటుంటుంది. నాకు చాలా ఇష్టం మొక్కలన్నా, పెట్స్ అన్నా చాలా ఇష్టం. అది ఇప్పుడు దాకా చైర్లో కూర్చొని కాసేపు అలా వెదర్ని ఆస్వాదిస్తూ కూర్చుని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.